ఫేక్ లిక్కర్‌కి సంబంధించిన వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చింది. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలానే గోవిందప్ప బాలాజీ గారికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ మద్యం సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేసు నడుస్తుంది. ఈ కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గోవిందప్ప గారికి, వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇవ్వడం కాదు, హైకోర్టు ఇచ్చినటువంటి ఒక రకమైన స్టేని రిలీఫ్ ఇచ్చింది. అంటే ఏసీబీ కోర్టు వీళ్ళ ముగ్గురికి గతంలో బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ని స్టాప్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే సిట్ సవాల్ చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ని సవాల్ చేస్తూ సిట్ వేస్తే ఆ సిట్ని విచారించి వాళ్ళని ఈరోజు సాయంత్రం లొంగిపోమన్నారు. ఈరోజు సాయంత్రం లోపల లొంగిపోమని చెప్పి, అంటే బెయిల్ ఒక రకంగా ఏసీబీ ఇచ్చిన రిలీఫ్ని ఆప్ చేశారు. దీన్ని వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు, మా రిలీఫ్ కొనసాగాలని. ఆ రిలీఫ్ని సుప్రీంకోర్టు కొనసాగిస్తూ షరతులు పెట్టుకోండి అని చెప్పినట్టుగా మనకు ఇప్పుడు వార్తలు వస్తుంది. ఇంకా పూర్తి పాఠం చదవాల్సి ఉంది. అయితే నేను బహుశా మన ఇంటర్వ్యూని ఎక్కడో చెప్పాను, వాళ్ళపైన కేసు ఏసీబీ ఇచ్చిన బెయిల్ రిలీఫ్ని హైకోర్టు స్టే ఇచ్చేసింది. దీని పర్యవసనం ఎలా ఉంటున్నప్పుడు సుప్రీంకోర్టులో ఖచ్చితంగా వాళ్ళకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని చెప్పాం. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కేసు ఫ్యాక్టా అనే దాన్ని బట్టి బెయిల్స్ ఉండవు. చాలా మంది దృష్టిలో బెయిల్ ఎలా ఉంటుందంటే, బెయిల్ వస్తే మేము తప్పు చేయనట్టు, బెయిల్ రాకపోతే కోర్టు కూడా నమ్మింది మీరు తప్పు చేసినట్టుగా